హాయ్ ఎవ్రీవన్. వైజాగ్లో న్యూ ల్యాండ్మార్క్ క్రియేట్ అయింది కదా, అదేనండి న్యూ ఇన్ ఆర్బిట్ మాల్. ఇండిపెండెన్స్ డే వీకెండ్ కాబట్టి ఇక్కడ వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. బాగుందా లేదా, లోపల ఏమేమి ఉన్నాయో కలిసి చూసేద్దామా? వచ్చేయండి. మేము ఈవినింగ్ టైంకి మాల్కి వచ్చాం. అవుట్ సైడ్ నుండి చూస్తే తెలుస్తుంది కదా మాల్ ఎంత రష్గా ఉందో. ఎంట్రన్స్ దగ్గర జనం క్రేజీ రష్లో ఉన్నారు. వైజాగ్ న్యూ స్పాట్ కవర్ చేయడానికి అందరూ సూపర్ ఎక్సైటెడ్గా వచ్చారు. ఇంకెందుకులే, మనం కూడా లోపలికి వెళ్దామా? లిఫ్ట్ లాబీ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ గ్రాండ్ మల్టీ లెవెల్ లేఅవుట్ అండ్ గ్లాస్ వ్యూ చూడండి, సూపర్ ప్రీమియంగా ఉంది కదా. స్పేషియస్ ఇంటీరియర్ అండ్ మోడర్న్ లైటింగ్స్ లుక్ చాలా బాగుంది కదా, అల్ట్రా ప్రీమియం ఫీల్ వస్తుంది కదా. ఓవరాల్ ఇంటీరియర్ వ్యూస్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి, సూపర్ ప్రీమియం ఫీల్ వస్తుంది. షాపింగ్ ఫ్లోర్స్లో మ్యాక్స్, క్రాస్వర్డ్, బీవా, గో కలర్స్ ఇలా చాలా టాప్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇంకా పైన ఫ్లోర్స్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్ జోన్ చాలా బాగున్నాయి. చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఈ టైమ్ జోన్లో ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్. ఇంకా ఈ టైమ్ జోన్లో పీపుల్ చూడండి చాలా రష్గా ఉన్నారు కదా, చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ టైమ్ జోన్లో. ఇక్కడ గేమ్స్, బౌలింగ్, విఆర్ రైడ్స్ చాలా రష్గా ఉన్నాయి. హైదరాబాద్లో ఇలాంటి ప్రీమియం మాల్స్ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేది. ఫస్ట్ టైం వైజాగ్లో ఇంత పెద్ద మాల్, చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఇన్ ఆర్బిట్ మాల్ వైజాగ్కి రావడం? టైమ్ జోన్ తర్వాత ఇంకొన్ని షాపింగ్ మాల్స్ కవర్ చేసి ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఈ ఫుడ్ కోర్ట్లో క్రీమ్ స్టోన్, వాఫిల్ కార్నర్, కేఎఫ్సి అండ్ చాలా ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఈ ఐకానిక్ AAA సినిమాస్ విత్ ఐకాన్ స్టార్ లాంచ్ ఎంట్రన్స్ కూడా ఇక్కడే ఉంది. ఈ AAA సినిమాస్కి మాకు టికెట్స్ అయితే దొరకలేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ థియేటర్కి? ఎలా ఉందో మీ ఫీల్ చెప్పండి. ఇంకా మన విజిట్లో మెయిన్ హైలైట్ ఈ ఇండిపెండెన్స్ డే కల్చరల్ సెలబ్రేషన్, లైవ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, పేట్రియాటిక్ మ్యూజిక్ అండ్ స్టేజ్ ప్రోగ్రామ్స్తో ఫెస్టివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. 50 బాల్కనీ ఫ్లోర్ నుంచి క్రౌడ్ ఫుల్ ఎనర్జీతో చీర్ చేస్తున్నారు. మిడిల్లో ఆ క్యూట్ లిటిల్ గర్ల్ ఉన్నారు కదా, ఆవిడైతే క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో మధ్యలో మర్చిపోయిరా పక్క వాళ్ళని చూస్తూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఈ అమ్మాయి అయితే 7 లాంగ్వేజెస్లో ఇండియన్ పేట్రియాటిక్ సాంగ్ పాడారు. ఈ అమ్మాయి అయితే చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఫుల్ స్టేజ్ కవర్ చేస్తూ. సూపర్. క్రౌడ్ చూడండి, ప్రతి ఫ్లోర్లో ఎంత ఫుల్గా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ లైవ్ ఇండిపెండెన్స్ డే కల్చరల్ సెలబ్రేషన్స్ని. కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ అన్నీ చూశాక ఎస్కలేటర్ నుండి లోవర్ ఫ్లోర్స్కి వస్తూ ఇంకొన్ని స్టోర్స్ విజిట్ చేశాను. జెన్యూన్గా ఇక్కడ కపుల్ ఆఫ్ అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. డెఫినెట్గా ఇది అప్కమింగ్ డేస్కి
మంచి వీకెండ్ స్పాట్గా మారుతుంది వైజాగ్కి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా స్టోర్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ ఈ మాల్లో చూడడానికి సరిపోదు. అండ్ ఈ బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి బయట వ్యూ చాలా బాగుంది. సన్సెట్ టైంకి వస్తే ఇక్కడ నుంచి బయట లైటింగ్స్ అండ్ స్కై కలర్ మారుతుంది కదా, అది చాలా బాగుంది వ్యూ అనేది. వైజాగ్లో మీ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ ఏంటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ కూడా ఇంకొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఈ ఫ్లోర్లో కూడా. ఓవరాల్గా ఇన్ఆర్బిట్ మాల్ అయితే సూపర్ అల్టిమేట్ వీకెండ్ హ్యాంగ్ అవుట్ స్పాట్. మీరు ఆల్రెడీ ఈ మాల్కి వెళ్ళారా లేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ వెళ్తే మీ థాట్స్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేసేటప్పుడు ఈ ఇన్ఆర్బిట్ మాల్కి మీరు ఎలా ఫీల్ అయ్యారో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి, సో దట్ నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నా నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.